హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చికెన్ పకోడీ ఫ్రెండ్స్. ఎక్కువ లేదు, కొంచెం తక్కువే. ఒక్క వాయ ఇదే ఇద్దరికి, ఇంకా ఇది కూడా ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది మాకు. మేము ఇద్దరమే కదా ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు కదా. మార్నింగ్ మా వారు 1/2 కేజీ చికెన్ తెచ్చారు. 1/2 కేజీలో నేను ఓన్లీ బోన్స్ కర్రీ పెట్టాను. పీసెస్ అదే ముక్కలన్నీ తీసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. 12:30కి మ్యారినేషన్ చేశాను, ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడే 15 మినిట్స్ అయింది బయటికి తీసి. ఇప్పుడు ఈవినింగ్ 6 అవుతుంది. ఈవినింగ్ స్నాక్స్ అన్నమాట. ఇవి మీకు చూపిద్దామని చేశాను. 1/2 కేజీలో ఇన్ని రకాలు చేస్తుందా రాజక్క అనుకోబాకండి. నేను కూర ఎక్కువ తినడం లేదు ఈ మధ్య, అంటే పులుసుగా ఎక్కువ తినడం లేదు. అందుకని అది 2 రోజులు 3 రోజులు ఉంటుంది 1/2 కేజీ వండితే. అందుకని బోన్స్ వరకు పులుసు కూర చేసి జొన్న రొట్టె చేసుకొని తిన్నాను. అర్ధ రొట్టె చేసుకొని తిన్నాము. ఒక్క ముక్క మిగిలింది, ఇంకా అది మిగిలింది, రాత్రికి ఉంటుంది. ఆనియన్స్ కూడా దాంట్లో వేసి పెట్టాను. రాత్రికి అన్నం కూడా ఉంది, ఇంకా ముక్క అన్నం 2 పప్పు ఉంది. ఆ పప్పు అన్నం వేసుకొని తింటాము. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై చేసుకొని చికెన్ పకోడీ ఫ్రెండ్స్. ఇది చికెన్ పకోడీ మ్యారినేషన్ చేశాను అన్నా కదా. ఏమేమి వేసానంటే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలాలు రెడీమేడ్గా దొరుకుతాయి షాప్లో, అది తెప్పించి వేసాను. ఇంకా వాళ్ళు ఏంటేందో చెప్పారు, జీలకర్ర పొడి, గరం మసాలా, ఏంటేందో చెప్పారు, మిరియాల పొడి. ఆ 3 నేను వేయలేదు, నా దగ్గర ఉన్నాయి మాత్రమే వేసాను. కార్న్ ఫ్లోర్ వేసాను, కొంచెం శనగపిండి వేసి దాదాపు 5-6 గంటలు మ్యారినేషన్ పెట్టాను డీప్ ఫ్రిడ్జ్లో. గడ్డగట్టిపోయింది, ఇప్పుడే తీస్తే బాగా కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇది మా యొక్క స్నాక్స్. కూర అయిపోయినట్లుంటుంది, వెరైటీగా చికెన్ పకోడీ తిన్నట్టుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.